హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మన ఐఆర్సిటీసీ అనేది ఇండియన్ రైల్వే టికెట్లు ధరలు అనేవి కాస్త పెంచడం జరిగింది. ఎక్కువ లేదు, 5 పైసలు 10 పైసలు. అంటే నాన్ ఏసీ అయితే 5 పైసలు, ఏసీ అయితే 10 పైసలు. మీరు మ్యాక్సిమం చాలా తక్కువ అంటారు. మహా అయితే ఒక టికెట్ మీద 10 రూపాయలు పెరిగింది, 15 రూపాయలు పెరిగింది అని. కాకపోతే ఈ కొత్తగా పెంచిన ఛార్జెస్ అనేవి కొద్ది రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఆల్రెడీ పెంచడం జరిగింది. కాకపోతే 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు పెంచడంలో మ్యాక్సిమం మనకు చిన్న అమౌంట్ అనిపించవచ్చు. కాకపోతే అది మ్యాక్సిమం వీలైనంత వరకు చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే ఇండియన్ రైల్వే ఈజ్ ద బిగ్గెస్ట్ రైల్వే సిస్టమ్ ఇన్ వరల్డ్. ఎందుకంటే మన ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక్క ఇండియన్ రైల్వే. అలాంటిది మరి ఒక టికెట్ మీద 15 రూపాయలు 10 రూపాయలు పెంచితే అవి కొన్ని వేల కోట్లు. ఈ వేల కోట్లన్నిటినీ ఏం చేస్తారు, దేనికి ఉపయోగిస్తారు అని అంటే, స్టేషన్లు, అదేవిధంగా క్లీనింగ్స్, వాటి మెయింటెనెన్స్, ఇవన్నిటికీ కూడా మళ్ళీ మనకు మౌలిక వసతులు కల్పించడానికే ఉపయోగిస్తారు. నేను మొన్న పేపర్లో చూడటం జరిగింది. జస్ట్ ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెంచారు అని. కానీ మ్యాక్సిమం కొన్ని ట్రైన్స్లో అయితే కొన్ని సదుపాయాలు అసలు మ్యాక్సిమం ఉండట్లేదు. వీలైనంత వరకు ఇలా డబ్బులు పెంచడం కన్నా, డబ్బులు పెంచడంతో పాటు ఫెసిలిటీస్ కూడా పెంచితే, అదేవిధంగా ట్రైన్స్ కొన్నిసార్లు కొన్ని రద్దు అయిపోతుంటాయి. కొన్నిసార్లు దానికి సంబంధించి వేరే విధంగా వేరే ట్రైన్స్ అయినా కొన్ని స్పెషల్ ట్రైన్స్ అనేవి వేస్తే మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రయాణికులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. నేను పేపర్లో చూసిన వెంటనే ఈ వీడియో చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఎస్వి కమ్యూనికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.